కూడా తెలుసుకుందాము. ఏలూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తూ ఉన్నాము టోల్ గేట్స్ దగ్గర మొత్తం వెహికల్స్ తో ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? సంజయ్, ఆ టోల్ ప్లాజాల వద్ద రద్దీ అయితే కూడా కొనసాగుతుంది. గోదావరి జిల్లాలకు సంక్రాంతి వేడుకలకు వచ్చేటువంటి వాహనదారులతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. గత 2 రోజుల నుంచి కూడా చూసుకుంటే, అంటే సాధారణ రోజుల్లో ఉండే పరిస్థితి కంటే గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 1,00,000 వాహనాలు ఈ టోల్ ప్లాజా నుంచి క్రాస్ అయినట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా టోల్ ప్లాజా వద్ద రద్దీ వాతావరణం అయితే కూడా కనపడుతుంది. అయితే రద్దీని నివారించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మా సాధారణ పరిస్థితుల్లో ఉండేటువంటి 3 గేట్లని మొత్తం అంతా కూడా 6 గేట్ల దాకా మళ్లించడం జరిగింది. 6 గేట్ల నుంచి వాహనాలను కూడా ఎక్కడికక్కడ రద్దీ నివారించే విధంగా చర్యలు తీసుకున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. మరోవైపు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ సందర్భంలో టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి స్టాప్ గేట్ ను కూడా మొత్తం పూర్తిగా ఎత్తివేసి వాహనాలు రద్దీ నివారించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటున్న సందర్భం అయితే కూడా ఉంది. రద్దీ సమయంలో స్టాప్ గేటును తీసివేయటం, ఆ తర్వాత స్టాప్ గేట్ తో టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుము వసూలు చేస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. అయితే కొంత ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనదారులతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ నేపథ్యంలో, రద్దీ సమయంలో అసలు టోల్ రుసుము ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు ఉన్న టోల్ ప్లాజాల వద్ద రుసుము వసూలు చేయడం అనేది కూడా సమంజసంగా లేదంటూ కూడా కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనదారులు అయితే కూడా చెబుతున్న పరిస్థితి. మరోవైపు శ్రీనివాస్, అయితే 2 రోజులుగా కూడా ఈ రద్దీ అనేది కొనసాగుతూనే ఉన్నది. మెయిన్ గా టోల్ ప్లాజాల దగ్గర సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వాహనాల రూట్ క్లియర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే రిటర్న్ జర్నీలో కూడా ఇంతే హెక్టిక్ రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంది కదా. సంజయ్, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ సమయంలో ట్రాఫిక్ నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేయడింది. జాతీయ రహదారులపైన ట్రాఫిక్ జామ్ అయితే అటు సమీపంలో ఉన్నటువంటి చిన్న చిన్న రహదారులు గుండా ఈ వాహనాలు మళ్లించే విధంగా కూడా ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అయితే అన్ని జిల్లాల ఎస్పీలకి అయితే ప్రత్యేకంగా సూచనలు చేయడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడా కూడా అటు ట్రాఫిక్ సమస్య కానీ లేకపోతే ఇతర అసౌకర్యాలు కలక్కోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకొని ముందస్తుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆ జాతీయ రహదారులపైన ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే అటు వెనక వైపు నుంచి ప్రత్యామ్నాయ మార్గాల వైపు నుంచి కూడా మళ్లించే విధంగా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు అటు జీపీఎస్ సిస్టమ్ ద్వారా అలాగే డ్రోన్స్ కెమెరాను ఉపయోగించి కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడ ఏ విధంగా నివారించాలనేది ముందుగానే తగిన విధంగా సిబ్బందిని కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద అవుతున్నటువంటి పరిస్థితులు, టోల్ ప్లాజాల వద్ద నెలకొన్నటువంటి స్థితిగతులను వెంటనే ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటున్నారు. మరోవైపు అటు టోల్ ప్లాజా సిబ్బంది, ఇటు పోలీసులు సంయుక్తంగా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే ఆ స్టాపర్స్ అయితే కూడా గేట్లు ఎత్తేసి ఆ ట్రాఫిక్ నివారించేందుకు కూడా అటు పోలీస్ శాఖ, టోల్ ప్లాజా సిబ్బంది కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించి కలపర టోల్ ప్లాజా వద్ద ఉంది. ముఖ్యంగా అటు గోదావరి జిల్లాలకు సంక్రాంతి వేడుకలకు వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా సరే ఈ టోల్ ప్లాజా వద్దకు రావాల్సిందే. ఈ టోల్ ప్లాజాని క్రాస్ అయిన తర్వాతే వారి ఊర్లకి వెళ్తూ ఉంటారు. అయితే మొత్తానికి ఇక్కడ ఎప్పటికప్పుడు రద్దీ గంటకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు చేస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. సంజయ్, రైట్ శ్రీనివాస్. సో సొంత ఊర్లకు వెళుతున్నటువంటి ప్రయాణికులతో రహదారులన్నీ రద్దీగా మారిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అటు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టోల్ ప్లాజాల వద్ద కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు
టీజీఆర్టీసీ కానీ అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. బట్ వచ్చిన బస్సు వచ్చినట్లే ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు టోల్ ప్లాజాల దగ్గర కూడా అంటే సొంత వెహికల్స్లో సొంత ఊర్లకు వెళ్ళాలి అనేటువంటి ప్రయాణికులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాదాపుగా ఎవ్రీడే మనకి 35,000 వెహికల్స్ టోల్ నుంచి వెళ్తూ ఉంటే ఈ 2 డేస్లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 1,00,000 వెహికల్స్ వరకు కూడా ఈ టోల్ ప్లాజాల మీదుగా వెళ్ళినట్టుగా కూడా అధికారులు సమాచారం అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫాస్టాగ్ సర్వీసులు కానీ టోల్ వసూలు కానీ వీటి వల్ల ఏమవుతుందంటే మెయిన్గా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అనేది మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిలోమీటర్ల మేర ఈ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. చాలా స్లోగా అయితే మూమెంట్ ప్రజెంట్ ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూస్తే విజయవాడ బస్టాండ్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా సంక్రాంతి బేస్ని చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా సొంత ఊర్లకు చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే విజయవాడలో మనం చూసినట్లయితే ప్రయాణికుల రద్దీ అనేది గంట గంటకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు.